షుగర్ 420 షుగర్ పెరిగింది. నాకు తెలుసుకోలేదు సార్. पहले हाथ पैर में दर्द था, दर्द की वजह से मैं पेन किलर टैबलेट खाया हूँ। फिर ओन डिसीजन के हिसाब से मैं पेन किलर खाने की वजह से मेरे क्या प्रॉब्लम शुरू हुआ। నాకు హై బీపీ కారణంగా ఈ డయాలసిస్ స్టార్ట్ అయిందండి. हमारी ज़िंदगी डायलिसिस है सर। బాడీలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా కూడా డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకొని దానికి తగిన జాగ్రత్తలు పాటిస్తే మీరు ఏ ఇబ్బంది ఉండదని చెప్పి నా ఆలోచన. हमारे यहाँ माधेपुर में सेंटर लगा, ये सेंटर होने से हमारा बहुत करीब हुआ। करीब होने से बहुत बहुत शुक्रिया सर आपका। आपके तेलंगाना गवर्नमेंट आने का आई जब से हमारे को यहाँ पे डायलिसिस सेंटर लगा माधेपुर में, बहुत पेशेंट आ बहुत नहीं तो बहुत सहूलत हुई सर। ये बहुत बहुत शुक्रिया है आपका। హాయ్ గైస్, నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే టుడే వచ్చేసి వరల్డ్ కిడ్నీ డే. ఆ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలో డిసిడిసి కిడ్నీ కేర్ సెంటర్ దగ్గరికి మనం వచ్చాము. తెలంగాణ ప్రభుత్వము ఉచితంగా కిడ్నీ డయాలసిస్ సేవలు అందిస్తుంది. ఆ సేవా కేంద్రంకి వచ్చాము. ఈ లొకేషన్ వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మహదేవ్పూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. సో దెన్ ఆ హాస్పిటల్కి వెళ్దాము, మనం చూద్దాము ఎలా ఉందో. పేషెంట్లను కూడా పలకరించి డాక్టర్ తోటి కూడా మాట్లాడదాం, తెలుసుకుందాం కొన్ని వివరాల గురించి. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే. ప్రతి సంవత్సరం మన ఇండియాలో 2,50,000 మంది పేషెంట్స్ డయాలసిస్ బారిన పడుతున్నారు. పేషెంట్లు డయాలసిస్లో ఉన్నప్పుడు ఏ చిన్న కాంప్లికేషన్ వచ్చినా, ఎంత పెద్ద సివియర్ కాంప్లికేషన్ వచ్చినా మనకున్న వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటి అంటే 24 అవర్స్ నెఫ్రాలజిస్టులు ఆన్ కాల్లో జూమ్ లింక్లో అవైలబుల్గా ఉండడం. అండ్ ఈ జూమ్ లింక్లో అవైలబుల్గా ఉండేది డైరెక్ట్ సికింద్రాబాద్ హెచ్ఓడి మీన్స్ గాంధీ హాస్పిటల్లో ఉన్న నెఫ్రాలజిస్టులు మాత్రమే ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటారు. అంటే వెల్ సర్టిఫైడ్, వెల్ టాలెంటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ సజెషన్ తీసుకున్నా, ఏ ప్రిస్క్రిప్షన్ తీసుకున్నా తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే డయాలసిస్ రావడానికి కారణం కొంతమంది బయట ఆర్ఎంపీలని ఎంకరేజ్ చేయొద్దు అనమాట. ఎందుకు అంటే కొంతమంది వెల్ సర్టిఫైడ్ ఉంటారు, కొంతమంది అన్సర్టిఫైడ్ ఉంటారు. సో వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్, వాళ్ళు ఇచ్చే కొన్ని ఓవర్డోస్ మందులు కావచ్చు, ఓవర్డోస్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కావచ్చు. సో ఇట్లాంటి వాటిని వాడడం వల్ల ఏమవుతుందంటే మెయిన్గా కిడ్నీల మీద, లివర్ మీద, గుండె మీద అండ్ కంటి చూపు మీద కూడా ఓవర్డోస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు దీన్ని బాగా ఆలోచించుకొని వెల్ సర్టిఫైడ్ అయిన డాక్టర్స్ దగ్గర వెళ్ళి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చూపించుకోగలరని మనం. పేషెంట్స్ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి మాత్రలు ఎక్కువ వాడడము, లేకుంటే మెడిసిన్స్ ఎక్కువ ఓవర్ డోస్లలో తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. तो मेरा प्रॉब्लम क्या है, किडनी प्रॉब्लम है सर। 8 साल से डायलिसिस करा रहा हूँ मैं। मेरा प्रॉब्लम पहले हाथ पैर में दर्द था, दर्द की वजह से मैं पेन किलर टैबलेट खाया हूँ। फिर ओन डिसीजन के हिसाब से मैं पेन किलर खाने की वजह से मेरे क्या प्रॉब्लम शुरू हुआ। अब कोई भी हो, कुछ भी दर्द गिरद कुछ भी हुआ तो जाके पहले बड़े डॉक्टर से बता लेके वो ट्रीटमेंट करा के वो हिसाब से दवा खा लो, अपनी मर्ज़ी से दवा नहीं खाना। ये प्रॉब्लम आने का पोजीशन है, किडनी प्रॉब्लम ये बीच में बहुत हो रहा। ये पेन किलर से बच जाओ, जाके डॉक्टर से बता के वो इस्तेमाल कर लो दवाई कोई सी भी है। మనకి కిడ్నీ సమస్యలు అనేవి వారసత్వంగా కూడా వస్తూ ఉంటాయి. మనం కిడ్నీ సమస్యల నుంచి దూరంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తగినంత వాటర్ని తీసుకోవడము, తగినంత వాటర్ తాగడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచడము. ఇవి ఏంటంటే మనకి కొంతవరకు మనము కిడ్నీకి సంబంధించిన సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అనమాట. సార్ షుగర్ 420 షుగర్ పెరిగింది. నాకు తెలుసుకోలేదు సార్. ఏ దవాఖానకు పోయినా ఎవరు చెప్పలే. ఇక తెలుసుకోక
420 షుగర్కు ఇగో ఈ కాలు తిమ్మిడి వచ్చింది. తిమ్మిడి వచ్చిన పోదు కానీ హన్మకొండ హాస్పిటల్కి పోతే షుగర్ ఉన్నదమ్మా అని ఈ షుగర్కు మందులు ఇచ్చారు. ఆ మందులు ఇచ్చిన పోదు కానీ షుగర్ తక్కువైంది కానీ ఇక ఈ నరాల నొప్పులు కాలు గుంజుకొచ్చింది కదా, నరాల నొప్పులకు మందులు వాడే వరకు కథం కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఇక నాకు ఇప్పుడు కాలు లేవకుంటాయి సార్. 2 సంవత్సరాలు అవుతాయి. పైప్ ఇది వచ్చాను కానీ ఈ పైప్ పెట్టి 6 నెలలు అవుతాయి. టీకే ఓకే. అదే అండి, ఫస్ట్ మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చిండు అని అంటే పేషెంట్ వైటల్ స్టేటస్ ఏంటి, పేషెంట్ హిస్టరీ ఏంటి, ప్రజెంట్ కంప్లైంట్ ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి, పేషెంట్ సీకేడీ 5th స్టేజా ఎన్ని స్టేజా కాదా అని చెక్ చేసుకోవాలండి. అండ్ వాళ్ళ వైటల్స్ అనేది మెయిన్గా చెక్ చేసుకోవాలి. కొత్త పేషెంట్ వస్తే మాత్రం వైరల్ మార్కర్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఇన్వెస్టిగేషన్స్. సో అవి కొత్త పేషెంట్ వచ్చినప్పుడు. మన రొటీన్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఎలా అంటే వాళ్ళు వచ్చినప్పుడు వెయిట్ చెక్ చేయడం కానీ, బీపీ చెక్ చేయడం కానీ, ఇంకా పల్స్ ఆక్సిమీటర్, సాచురేషన్స్ ఇవన్నీ మెయిన్ వైటల్స్ కింద వస్తాయి అన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకొని పేషెంట్ స్టేబుల్ ఉన్నారా లేదా కండిషన్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం మెయిన్గా స్టార్ట్ చేసేది ఏంటండి, డయాలసిస్. ఈ డయాలసిస్ వచ్చేసరికి ప్రతి పేషెంట్ 4 గంటలు కంపల్సరీ డయాలసిస్ పెట్టించుకోవాలి. పెట్టించుకోవడం వల్ల పేషెంట్కే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అనేది ఈజీగా రిమూవ్ అవుతాయి. ఒకవేళ ఓవర్ ఫ్లూయిడ్ వాటర్ తీసుకొని వచ్చినా కూడా మనం డయాలసిస్లోనే మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఈవెన్ తీయడానికి అంటే అల్ట్రా ఫిల్ట్రేషన్ రేట్ పెట్టడానికైనా లేకపోతే డ్యూరేషన్ చేయడానికైనా. అండ్ తర్వాత పేషెంట్ స్టేబుల్ అయిపోయిన తర్వాత, డయాలసిస్ అయిపోయిన తర్వాత పేషెంట్ స్టేబుల్ ఉన్నారా లేరా మళ్ళీ ప్రీ అండ్ పోస్ట్ వైటల్ చెక్ చేయాలి. డ్యూరింగ్ డయాలసిస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి పేషెంట్ వైటల్స్ అనేది చెక్ చేస్తాం కంపల్సరీ. నాకు హై బీపీ కారణంగా ఈ డయాలసిస్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటాను. అంటే హై బీపీ వచ్చినప్పుడు నేను డాక్టర్ను సంప్రదించుకోక వెళ్ళి టెస్టులు చేయించుకోక ఇబ్బంది బారిన పడ్డానని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరు కూడా మీకేమైనా బాడీలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అంటే ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరం కానీ, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కనుక మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి దానికి కావలసిన టెస్టులు చేయించుకొని కావలసిన మందులు వాడితే ఏ రోగ బారిన పడకుండా, ఏ రోగానికి ఇబ్బందికి గురి కాకుండా మీరు ఉండొచ్చని నా ఆలోచన. కాబట్టి బాడీలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా కూడా డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకొని దానికి తగిన జాగ్రత్తలు పాటిస్తే మీరు ఏ ఇబ్బంది ఉండదని చెప్పి నా ఆలోచన. గుడ్ ఆఫ్టర్నూన్. నేను మహాదేవ్పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డీసీడీసీ కిడ్నీ కేర్ డయాలసిస్ సెంటర్కి గత 2 సంవత్సరాలుగా డయాలసిస్ సెంటర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఉచిత డయాలసిస్ కేంద్రం ఇక్కడ మన మహాదేవ్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ లోకల్లో ఉన్న ఎవరైనా సరే కిడ్నీ రోగులు, కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో, 2 కిడ్నీలు పాడైపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు డయాలసిస్ కోసం అమౌంట్ పెట్టుకోలేక బయట వెళ్ళి ప్రైవేట్ సెంటర్లలో ఇబ్బందులు పడలేక ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మన దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సింగిల్ యూస్ డయాలైజర్, సింగిల్ యూస్ బ్లడ్ ట్యూబింగ్, ఇట్లా మొత్తం అన్ని సింగిల్ యూస్ తోటి మీకు నాణ్యమైన వైద్యంని అందించడానికి మేము రెడీగా ఉన్నాము. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్తున్నాను.